చెంచల చెంచల తీసుకుపోతుంది. రాజా చూడు రాజా, చెంచల నా కూతురిని ఎలా తీసుకెళ్లిపోతుందో. దీనికి మనం ఏం అన్యాయం చేసావు రాజా? ఎందుకు మన కుటుంబం మీద ఇంత పగబట్టింది? అంటే ఎన్నాళ్లుగా నా చెల్లెలు చెంచల దగ్గరే ఉందన్నమాట. తప్పించుకుని ఎలాగోలా నా దగ్గరకొస్తే మళ్ళీ బలవంతంగా లాక్కుపోయింది. అయినా బ్యాడ్ లక్ కాకపోతే ఆవిడ ఇంటికొచ్చి కూడా ఎవరికంట పడకపోవడం ఏంటి? అంతే మరి. నా చెల్లెలు ఇంకా నాకు దూరంగా ఉండాలని రాసిపెట్టుంది. అందుకే ఇలా జరిగింది. రాజా ఏదో ఒకటి చేయి రాజా. ఆ చెంచల చెర నుంచి నా కూతురికి విముక్తి కలిగించు. ముందా చెంచలతో ఫోన్ మాట్లాడు. The number you dialed is not in service. నెంబర్ పనిచేయడం లేదమ్మా. మార్చేసినట్టుంది. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎప్పుడు ఒకే నెంబర్ ఉంచుకోరు పెదనాన్న, మారుస్తూనే ఉంటారు. పోలీసులకి చెప్పండి. పాపం ఇన్నేళ్లుగా అక్కడ ఎంత నరకం అనుభవిస్తుందో. ఇంకొక్క క్షణం శాంతి అక్కడున్నా మనకి నరకంగా ఉంటుంది. అత్త చెంచల దగ్గర ఉందని తెలిసిపోయింది కాబట్టి ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారు. చెంచల దొరికిపోతే మినిస్టర్ అనుకునేది అవ్వదు. ఇక్కడ నాకు కావాల్సింది దక్కదు. వెంటనే చెప్పాలి. హలో సార్, ఒక ముఖ్యమైన విషయం. చెప్పు వాలి. సార్, చంచల సరే స్వామి, ఉంటాను. హలో 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 పిచ్చా వీడికి ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి ఏం చెప్పకుండా ఫోన్ కట్ చేశాడు. ఎవరికి ఫోన్ చేసావ్? అది మా స్వామికి. రే, నువ్వే ఒక దొంగ స్వామివి. మళ్ళీ నీకొక స్వామినా? ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పు. అది నీకు అనవసరం ఊర్మిళ. అనవసరమా? ఆ స్రవంతికి ఫుల్ సపోర్ట్ చేసి ఇప్పుడు వ్యతిరేకంగా మావయ్య గారి దగ్గర మాట్లాడుతున్నప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది.
నాకు తెలియకుండా ఏదో చేస్తున్నావని. అవును చేస్తున్నాను. ఇప్పుడేంటి? అయినా నన్ను ఒక్కడిని అంటావేంటి? నువ్వు శ్రవంతికి సపోర్ట్ చేయలేదా? పెద్దమ్మ చేయలేదా? ఎవరి స్వార్థం వాళ్ళదే. అయితే ఇప్పుడు నీకు నా సపోర్ట్ ఏం అవసరం లేదన్నమాట. లేదు. ఇన్నాళ్ళు సపోర్ట్ చేసి ఏం సాధించావు? శ్రవంతితో దేవాంశ్ పెళ్ళైపోతుంది, నాది రాజ్యం అన్నావు. శ్రవంతి పోయింది. ఇప్పుడు జానకితో దేవాంశ్ పెళ్ళి, మళ్ళీ రాజ్యం నాదన్నావు. ఇప్పుడు జానకి కూడా మేనకోళ్ళు కాదని తెలిపోయింది. ఇంకా నువ్వు చేసేదండి? ఇంతవరకు చేసింది చాలు. ఇక నాకు చేతనైంది చేసుకుంటా. ఇంకొక విషయం, రాజ్యం ఉంటే రాణి ఎలాగైనా వస్తుంది. కానీ నేను రాణిని అని ఫీల్ అయినంత మాత్రాన రాజు రాడు, రాజ్యము రాదు. నన్ను కాదని ఏం సాధిస్తాడో నేను చూస్తా. వీడికింత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేయబోతున్నాడో? అసలు వీడి వెనక ఎవరున్నారు? వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నలతో తిరిగొస్తాను, నేనే కోడళ్ళని అత్తయ్యతో అనిపించుకుంటాను అనుకున్నాను. కానీ అంతా తలకిందులైపోయింది. ఈ జన్మకి ఏంటి కోడళ్ళని అనిపించుకుంటానా? అసలు ఈ ఇంట్లో నా స్థానం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు, చెంచల నా చెల్లెల్ని తీసుకుపోయింది. ఫోన్ పనిచేయడం లేదు, ఎక్కడుందో కూడా తెలియడం లేదు. ఎలాగైనా తను ఎక్కడుందో కనుక్కోవాలి, చాలా అర్జెంట్. అర్థమైంది దశరథ రామయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. చెంచల ఎక్కడుందో తెలుసుకొని మీ చెల్లిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఏయ్ ఆగక్కడా. మీ అమ్మ నాన్న ఏరి తీసుకురాలేదా? చూస్తావేంటి? మా అమ్మ నాన్నలు వచ్చారు తీసుకొస్తాను అని వెళ్ళావు కదా. ఎక్కడా మీ అమ్మా నాన్నలు? అయ్యో, అమ్మా నాన్నలు తెలిసారన్న ఆనందంలో ముందే అందరికీ చెప్పేశాను కదా. ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడేం చెప్పాలి?
ఏంటమ్మా జానకి, నీకు వేరే అమ్మా నాన్నలు ఉండడం ఏంటి? నువ్వు నా కూతురు కదా. బామ్మగారు, మీకింకా అర్థం కాలేదా? వేరే అమ్మా నాన్నలున్నారు అంటే మీ మనవరాలు కాదు అన్నట్టేగా. ఇంత సింపుల్ విషయం తెలుసుకోకపోతే ఎలా? అసలు నా ఆడబిడ్డ మేనకోడళ్ళు ఉన్నారో లేదో, వస్తారో రారోనని ఎదురు చూస్తూ బ్రతికేశాం. ఆ స్రవంతి మేనకోడలంటూ వచ్చి ఆశలు రేపింది. తర్వాత అది కాదు అని తేలింది. తను కాదు కాబట్టి నువ్వే నా మేనకోడలు అనుకున్నాను. నువ్వు కూడా మోసమేనా? మోసం అని తేలాక ఇంకా మోసమా అని అడుగుతారేంటత్తయ్యా? ఆ స్రవంతికి వేసిన శిక్షే ఈ జానకి కూడా వెయ్యాలి మావయ్య. ఆగు ఊర్మిళ. స్రవంతి నా మేనకోడలిగా వచ్చిందంటే దాని వెనుక స్వార్థం ఉంది, చెంచల కుట్ర దాగుంది. కాని నువ్వలా కాదు. నీలో ప్రేమ, అభిమానం తప్ప ఏ రోజూ స్వార్థం కనిపించలేదు. ఆస్తి రాసిచ్చినా వద్దని తిరిగి ఇచ్చేశావు. ఏదో బంధం కోసం ఆరాటపడుతున్నట్టే కనిపించావు తప్ప ఏ స్వార్థమూ లేదు నీలో. నేను నమ్మింది అదే రాజా. కానీ నా మనవరాలను ఒప్పుకున్నా. ఇప్పుడు కాదంటే నమ్మలేకపోతున్నాను. ఏమ్మా, ఇప్పుడే నా కూతురుందని తెలిసిందమ్మా. అదే సమయంలో ఉన్న మనవరాల అబద్ధం అంటే తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. నిజం చెప్పమ్మా, నువ్వు నా మనవరాలువే కదూ? కాదత్తయ్యా, తన నోటితో తనే చెప్పింది. దొరికిపోయింది కాబట్టే మౌనంగా ఉంది. ఇప్పుడు చెప్పు, నువ్వు నా మేనకోడలివి కాదు కదా? కాదు కదా? కాదత్తయ్య,
మేనకోడలు కాదు అంటూనే ఇంకా అత్తయ్య అంటావేంటి? మేనకోడల్ని కాకపోయినా ఆవిడ నాకు అత్తే. ఇది మాత్రం ఎవ్వరూ మార్చలేరు. ఏంటి మళ్ళీ కొత్త కథ మొదలు పెడుతున్నావా? ఇక్కడ నీ కథలు ఎవ్వరు వినురు గాని. ఎవరు నువ్వు? మేనకోడలువని ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు, ఏం చెయ్యాలని మా ఇంటికొచ్చావు? ఆస్తి కోసం అంటే కాదు అన్నావు, మరి మా ప్రాణాల కోసమా? ఏం ఆశించొచ్చావు? ఆ స్రవంతి వెనక చెంచులు ఉన్నట్టు నీ వెనక కూడా ఎవరైనా ఉన్నారా? ఉంది కదత్తయ్యా ఆ ముసల్ది. ఆ రోజు ఆ పెళ్లిలో ముసల్దొచ్చి నానా గొడవ చేసి మరీ మేనకోడలని చెప్పింది. ఎవరది? ఎవరో చెప్పు. ఎవరో చెప్పు. అది నేనే.